నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలను జానపద కళల్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుంది. ఈ నెల 30వ తేదీన గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి, శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జానపద సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల్ని, సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మీరు చూసుకుంటే నాట్ సంస్థ నేను అధ్యక్షుడిగా అయినాక ఇది 4వసారి నేను భారతదేశం పర్యటన చేస్తున్నాను. అది కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని, జానపద కళారూపాలని, కళాకారుల్ని మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ కళలు మరుగున పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారుల్ని వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపేట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో స్థానికుడిగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతుంది. నాట్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మన నగరంలో జానపద కళా సంబరాలు జరగబోతా ఉన్నాయి. నగర ప్రజలందరినీ, నగర పెద్దల్ని కూడా వినయపూర్వకంగా ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాట్స్ తరఫున ముఖ్యంగా బాపయ్య చౌదరి గారి దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా తర్వాత జానపద కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేదు. వాళ్ళని ప్రోత్సహించాలి అని ఒక 100 మంది కళాకారుల్ని మన నగరానికి రప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మన ప్రజా గాయకుడు మన రమణ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి. భారతదేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సోమవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి నెహ్రూ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఈశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన వ్యక్తి నెహ్రూ అని, నేటి ప్రధాని మోడీ హయాంలో దేశం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ ఒక్కడే కుమారుడు, గారాభంగా పెంచడం, అయినా కూడా స్వాతంత్రం జైలుకి వెళ్ళి అనేక రకాలుగా కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కాకుండా తనకున్న యావదాస్తిని భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇందిరాగాంధీ గారి తండ్రిగా, రాజీవ్ గాంధీ గారికి తాతగా, రాహుల్ గాంధీ గారు మునుమనుగా ఆ కుటుంబం చేసిన సేవలు ఈ దేశానికి మరువలేనివి. ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పని ప్రజలను కోరుతూ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక ద్వారా ఈ దేశాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వ్యవసాయం, వైద్యం, విద్య, పారిశ్రామికరణ, నిరుద్యోగ సమస్య, అనేక రకాల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ దేశ సమగ్రతను కాపాడుకుంటూ ప్రపంచ దేశాల్లో శాంతియుత వాతావరణం నెలకొని మనతో పాటు స్వాతంత్రం సిద్ధించిన దేశాలకి కావాల్సిన సహాయం అందిస్తూ అలీనోద్యమాన్ని ఓ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలీనోద్యమం ప్రపంచ శాంతి కోసం చెప్పని అటు నాటో అమెరికా కూటమి కానీ, రష్యా కూటమి కమ్యూనిస్టులు కానీ వాళ్ళిద్దరి జోలికి పోకుండా ప్రపంచంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి వారంతటి వారు వాళ్ళ కాళ్ళ మీద దేశాన్ని నిలబడి వారు కూడా ప్రపంచంలో ఒక స్థాయికి రావడానికి అలీనోద్యమం ఎంతగానో తోడ్పడింది. అలీనోద్యమం ఆ రోజులో మార్షల్ టీటో గారు,
నాసర్ గారు, నెహ్రూ గారు నలుగురు దేశాలు కలిసి ఆ రోజు ఏర్పాటు చేస్తే అది ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత 130 దేశాలని మన దేశంలో కూర్చోబెట్టి అలీనుజ్జమాన్ని బలోపేతం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రోజు ఇరాన్ ఇరాక్ ఇద్దరు తగాదా ఉన్నా, యుద్ధం జరుగుతున్న రాజుకి సద్దాం హుసేన్కి ఈ దేశంలో వచ్చేవరకు ఇద్దరు మరి అలీనుజ్జంలో పాల్గొని మరి శాంతియుత వాతావరణం కోసం ప్రయత్నం చేశారు. అదేవిధంగా భారత ఉపఖండంలో కూడా యుద్ధాలు రాకుండా సమస్యలు పరిష్కారం చేయడానికి శాంతియుత సమస్య కోసం చెప్పని మనం షార్క్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 7 దేశాలు కలిసి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారతదేశం, బంగ్లాదేశు, లంక, అదే పాకిస్తాను, ఆ విధంగా నేపాలు, కాఠ్మండు అనేది ఈ దేశాలతో షార్క్ ఏర్పాటు చేసుకున్నాం. సమస్యలను వస్తే మనలో మనం పరిష్కారం చేసుకొని శాంతియుతంగా భారత ఉపఖండం ముందుకు పోవాలని చెప్పని కోరుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక పక్క మన దేశాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నాయకత్వం వహించే దిశగా భారతదేశం పోతున్న విషయం మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు అండగా ఉంటుందని మనం చేసుకుంటూ ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. మోడీ అనేవాడు మరి పరిపాలకుడు కాడు, ఏదో సాధువు సన్యాసులు కలిసి పోవాల్సిన వ్యక్తి యాదృచ్ఛికంగా అతను ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగిందే కానీ ఆర్థిక విధానాలు కానీ దేశ ప్రజల సంక్షేమం కోసం కానీ కామన్ మ్యాన్కి కావాల్సిన మినిమం ప్రోగ్రాం కూడా ఇవ్వలేదు. ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీ ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వారు సౌకర్యవంతంగా ఉండటానికి కావాల్సిన అనేక రకాల వైద్యానికి హాస్పిటళ్ళు, మరి విద్యకి పాఠశాలలు, కాలేజీలు, మరి మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ అనేక రకాలుగా అనేక రంగాల్లో దేశాభివృద్ధి ఆ రోజుల్లో నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రిగా చేసిన విషయం మనందరికీ తెలుసు. దాన్ని తిరోగమనం చేసిన కీర్తి ఇవాళ మన మోడీ గారికి, ఇటుపక్క మా జగన్మోహన్ రెడ్డికి వచ్చని చెప్పని మనం చేసుకుంటూ ఇవాళ దేశంలో కులతత్వం ఒక పక్కన, రాష్ట్రాల్లో మతత్వం ఒక పక్కన, ప్రాంతీయతత్వం ఒక పక్కన, భాషాతత్వం పక్కన అనేక రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర లేచి జూన్ 1న ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం దేవినేని మాట్లాడారు. సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయాలని భావించి గడిచిన 2 నెలలుగా పెన్షనర్ని సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా వైసీపీకి లబ్ధి చేకూర్చాలనే ఆలోచనలు మానుకొని ప్రభుత్వ అధికారులు మానవత్వంతో పెన్షనర్లకి న్యాయం చేయాలని హితవు పలికారు. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి
ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఎండ వేడికి ఆ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి, మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం, మీ దుర్మార్గం, మీ పైచాచికత్వం. రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ, వృద్ధులను కానీ, అవ్వలను కానీ, తాతలను కానీ. ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు. మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, సర్ఫ్ CEO మురళీధర్ రెడ్డిని, ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు? ఇప్పుడు దాకా ఎంత విత్డ్రా చేశారు? ఎంతమంది తీసుకున్నారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఆధార్ దెమ్మనొకడో, పాన్ దెమ్మనొకడో, ఈ బ్యాంక్ అదనొకడో, ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పిరమ్మన్నారు. అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి. ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి. జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి. వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు, ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పడింది, జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయటపెట్టలేదు? ఎంత డబ్బు, ఇప్పుడు దాకా ఆ డబ్బు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు? ఇంకెంతమంది తీసుకోలేకపోయారు? ఈ నెలలో నెలాఖరికల్లా 31 కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి, సిబ్బందికి వెళ్ళాలి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే 45 నుంచి 50 మందికి 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు గుంట గ్రౌండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ జయంతి ఉత్సవాల కోసం సిద్ధమైంది. ఈ నెల 28 నుండి జూన్ 2వ తేదీ వరకు దేవస్థానంలో 37వ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు దేవస్థాన ఈవో శ్రీనివాసరావు, హనుమాన్ దీక్ష సమాజ సభ్యులు సోమవారం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మూత్రనాళంలో ప్రోస్టేట్ గ్రంథిని తొలగించడానికి, సన్నబడిన మూత్రధారను సరిచేయడానికి ఉపయోగించే పరికరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సోమవారం జీజీహెచ్ యూరాలజీ విభాగానికి అందజేశారు. మూత్ర సంబంధిత సమస్యలతో అనేక మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని, సరైన పరికరాలు లేక శస్త్రచికిత్సలు నిలిచిపోయేవని, ఈ క్రమంలోనే మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పరికరాలను అందజేశామని చెప్పారు. హెచ్ఓడి డాక్టర్ మనోహర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అస్లాం, మెహసిన్, రాకేష్, ప్రదీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మనం యూరాలజీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నామండి. యూరాలజీ అంటే మరి మూత్ర పిండాలకు సంబంధించిన మూత్ర
సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు అయితే మాత్రం ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అలానే పీజీ విద్యార్థులు ఎంసీహెచ్ చేస్తున్న పీజీ విద్యార్థులు కూడా ఏడాదికి 2 ఉన్నారా? మనకి ఎంసీహెచ్ యూరాలజీ పీస్ కూడా ఈ ఇయర్కి 2 కొత్తగా వస్తున్నారు, మొత్తం 6 ఉన్నారు. వాళ్ళు కూడా లర్నింగ్కి ఇక్కడ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పేద ప్రజలైతే మాత్రం ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు వాళ్ళ మొత్తం సమస్యలకి. ఎస్పెషల్లీ మగవాళ్ళలో TURP అంటారండి, ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అని. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఇదివరలో గతంలో అయితే 30-40 ఏళ్ల క్రితం ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ మారి కొత్త ట్రెండ్తో రిసెక్షన్తో ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్తో కుట్టుకోత లేకుండా చేసే ఆపరేషన్లు అయితే మాత్రం వాళ్ళ అందుబాటులోకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి వర్కింగ్ ఎలిమెంట్ అనేది లేకపోతే అసలు వర్కే సఫర్ అయ్యే అవకాశం ఉంది. వర్కింగ్ ఎలిమెంట్ పాడైపోయి దాదాపు 2-3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వెంటనే దానికి పర్సూ చేసి విశాల్ సర్జికల్స్ అయితే మాత్రం కపూర్ గారిని బతిలాడి ఆయన ద్వారా 4,20,000 ఖరీదైన కొత్త ఎక్విప్మెంట్ కూడా మనం తెచ్చుకొని ఇవాళ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్లో చాలామంది పేషెంట్లు వర్కింగ్ ఎలిమెంట్ కోసం నా దగ్గరకు వచ్చి అక్కడ సార్ వర్కింగ్ ఎలిమెంట్ లేదండి, పేషెంట్స్ ఆపరేషన్లు ఆగిపోయినని వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ఇదంతా యూరాలజీ డిపార్ట్మెంట్ అంతా యూరాలజీ ఓపీ సూపరింటెండెంట్ ఓపీఏ సూపరింటెండెంట్ చాంబరే యూరాలజీ ఓపీ లాగా అయిపోయింది. నాకు అంతమంది వస్తున్నారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.